ఆర్ డేంజరస్ టు ద నేచర్. మనం ఈవీస్ ని వాడడానికి మేజర్ రీజన్ ఏంటంటే అవి డీజిల్ అండ్ పెట్రోలియం బేస్డ్ వెహికల్స్ కంటే చాలా తక్కువ ఎమిషన్ చేస్తే చాలా తక్కువ నేచర్ కి ప్రాబ్లం కలిగిస్తాయి. ఈవీస్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, అవి ఏంటంటే అంత డ్యామేజ్ సృష్టించవు నేచర్ అని మనం అనుకుంటాం. బట్ ఈవీస్ దాని బ్యాటరీ వల్ల లాట్స్ ఆఫ్ కార్బన్ సూట్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఓకే, కార్బన్ సూట్ అంత డేంజరస్ కాదు ఇన్ కంపారిటివ్లీ విత్ sulfur dioxide and nitrogen oxide which is released in petroleum and diesel based vehicles. But ikkada main problem ekkada ostundante electricity manam 90% ekkada nunchi generate chestam. We generate it from coal based electrical power. So coal అనేది lots of emission చేస్తుంది. కోల్ ని ఎలక్ట్రిసిటీలో మార్చే టైంలో lots of emission అవుతుంది, lots of dangerous gases release అవుతాయి. Like మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, డయాక్సైడ్ లాంటి లాట్స్ ఆఫ్ డేంజరస్ గ్యాసెస్ ఏదైతే ఉంటుందో ఈ గ్లోబల్ వార్మింగ్కి మేజర్ రీజన్. అండ్ కమింగ్ టు ద టొయోటో కంపెనీ 2005 నుంచి ఇప్పటి వరకు నార్మల్ డీజిల్ అండ్ పెట్రోలియం బేస్డ్ ఫ్యూల్స్ కోసం ట్రై చేస్తుంది. అసలు టొయోటో కంపెనీ పెట్టడానికి మేజర్ రీజన్ ఈజ్ గ్రీన్ బేస్డ్ వెహికల్స్ని తయారు చేయడం. బట్ నా టొయోటో కంపెనీ లాస్ట్ 2 years నుండి దాని ఫోకస్ మెయిన్లీ డీజిల్ అండ్ పెట్రోలియం బేస్డ్ వెహికల్స్ మీద ఉంది. బట్ నౌ సడన్లీ టొయోటో కంపెనీ అనేది హైడ్రోజన్ బేస్డ్ ఇంజిన్ని తయారు చేసింది. హైడ్రోజన్ బేస్డ్ ఇంజిన్ అనేది నాట్ సో డిస్ట్రక్టివ్ టు ద నేచర్. మనం ఈవీస్ని, ఎలక్ట్రికల్ వెహికల్స్ని యాజ్ వెల్ యాజ్ పెట్రోలియం అండ్ డీజిల్ వెహికల్స్ నుంచి ఒకసారి హైడ్రోజన్ వెహికల్ని కంపేర్ చేసి హైడ్రోజన్ వెహికల్ ఇస్ వే బెటర్. హైడ్రోజన్ వెహికల్కి కూడా అంత డబ్బు కూడా అవసరం లేదు. హైడ్రోజన్ అనేది వెరీ కామన్గా దొరికే ఫ్యూల్. బట్ స్టిల్ హైడ్రోజన్ని ఇప్పటి వరకు వాడలేదు. అసలు మీకు తెలుసా, ఫస్ట్ ఆటోమొబైల్ అనేది హైడ్రోజన్తోనే రన్ అయింది. బట్ నౌ ఈ వరల్డ్ అంతా డీజిల్ ఆర్ పెట్రోలియం బేస్డ్ వెహికల్స్ ఆర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద రన్ అవుతుంది. వై అండ్ వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ మనం చూస్తే హైడ్రోజన్ బేస్డ్ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడటం వల్ల దాని యొక్క మేజర్ డిసడ్వాంటేజ్ ఇస్ హైడ్రోజన్ ఈజ్ టోటలీ వెరీ ఇన్ఫ్లేమబుల్. హైడ్రోజన్ అనేది చాలా ఇన్ఫ్లేమబుల్ ఉండడం వల్ల లాట్స్ ఆఫ్ కంపెనీస్ ట్రై చేసినా సరే అవి ట్రయల్స్లోనే అయిపోయినాయి. అండ్ మనం చూస్తే 1963లలో కూడా ఒక హైడ్రోజన్ బేస్డ్ వెహికల్ అనేది రిలీజ్ చేశారు ఇన్ గ్రేట్ బ్రిటన్. బట్ అది చాలా దారుణంగా పేలడం వల్ల ఏదైతే ఉందో దాన్ని అక్కడనే ఆపేశారు. సో హైడ్రోజన్ అనేది వెరీ వెరీ ఇన్ఫ్లేమబుల్. సో దాన్ని వాడడం చాలా చాలా డేంజరస్. అప్పుడు టొయోటో కంపెనీకి ఒక మంచి హెల్ప్ దొరికింది ఫ్రమ్ కార్బన్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఈ కార్బన్ బేస్డ్ సిలిండర్స్ని వాడడం వల్ల హైడ్రోజన్ ఏదైతుందో లీక్ కాదు. సో దీని కోసమే టొయోటో కంపెనీ లాట్స్ ఆఫ్ మనీ ఖర్చు పెడుతుంది. 20% ఒక హైడ్రోజన్ కార్ తయారు చేయడంలో ఈ 20% అనేది ఈ సిలిండర్ తయారు చేయడంలోనే యూజ్ చేస్తుంది టొయోటో కంపెనీ. సో దీనివల్ల ఏదైతుందో హైడ్రోజన్ లీక్ కాదు అండ్ యాజ్ వెల్ యాజ్ అది మంచి సపోర్టివ్గా ఉంటుంది. అండ్ దీని నుంచి వచ్చేసి నైస్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ హైడ్రోజన్ బేస్డ్ వెహికల్స్ అనేవి రిలీజ్ చేసేది వాటర్ వేపర్. సో ఈ వాటర్ వేపర్ అనేది యూ కెన్ లిటరలీ డ్రింక్ ద వాటర్ వేపర్. అంటే ఏదైతే ఉందో వాటర్ వేపర్ని ఒక హ్యూమన్ కన్జ్యూమ్ చేసుకోగలుగుతాడు. ఇట్స్ నాట్ లైక్ పెట్రోల్ అండ్ డీజిల్ బేస్డ్ అండ్ ఎలక్ట్రికల్ బేస్డ్ రిలీజెస్. సో ఇది హైడ్రోజన్ బేస్డ్ వెహికల్ గురించి. అండ్ ఇది వర్క్ కావడానికి ఇంకో కనీసం 2-3 years పడుతుంది. బట్ ఇట్ విల్ బికమ్ టోటలీ సక్సెస్ఫుల్. అండ్ ఇది ఒక ఆటోమొబైల్లోనే ఒక గ్రేటర్ రెవల్యూషన్ని తీసుకొని వచ్చేది ఈ ఇంజిన్. సో దిస్ ఇస్ టుడేస్ వీడియో అబౌట్ ద హైడ్రోజన్ ఇంజిన్ విచ్ వాజ్ ఫౌండెడ్ బై టొయోటో కంపెనీ.